హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం గాడిద జోస్యము అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఇదేంటంటే, ఒక నదీ తీరాన ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు. ఆయన పంచాంగాలు గుణించటంలో ఆ చుట్టుప్రక్కల మిగిలిన సిద్ధాంతుల కన్నా చాలా గొప్పవాడని పేరు తెచ్చుకున్నాడు. తర్వాత జాతకాలు రాయటంలో కూడా తనంతటి వాడు లేడు అనే పేరు సంపాదించుకున్నాడు. ఈ సిద్ధాంతి గారి ఖ్యాతి క్రమంగా రాజధానికి కూడా చేరుతుంది. అక్కడ ఉండే ఈ రాజోద్యోగులందరూ ఏం చేస్తారు, కలిసి ఆయన్ని రాజధానికి రప్పించుకుంటారు. అక్కడ కూడా ఆ రాజధానిలో కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు చాలా గడిస్తాడు. ఆ పేరు ప్రఖ్యాతలతో పాటు డబ్బు కూడా చాలా సంపాదిస్తాడు. కొద్ది కాలంలోనే ఆ సిద్ధాంతి గారికి ఆ రాజాశ్రయం కూడా దొరుకుతుంది. ఆయన చెప్పిన జోస్యానికి తిరుగు ఉండేది కాదనమాట. అయితే క్రమంగా సిద్ధాంతి గారు ఈ అధికారుల అనుగ్రహము, రాజు యొక్క ఆశ్రయము పొందాడు కదా, దాంతో బోల్డంత డబ్బు సంపాదించుకున్నాడు. ఆ డబ్బుతో ఆ సిద్ధాంతి గారు ఏం చేస్తారు, తన గ్రామానికి దగ్గరలో ఉన్న కొంత భూమి కొనుక్కొని దాన్ని అంటే పండించుకోవటానికి అనమాట కొన్ని ఎకరాల భూమి కొనుక్కుంటాడు. పంటలు వచ్చే సమయంలో ఏం చేసేవాడు, ప్రతి సంవత్సరమును ఈ సిద్ధాంతి గారు తన స్వగ్రామానికి వెళ్ళి, అంటే తన గ్రామానికి వెళ్ళి రాజధాని నుంచి చేలు కోయించి, కుప్పలు వేయించి, నూర్పిళ్ళు చేయించి, ధాన్యం కొట్లలో వేయించి, దాన్ని సరైన ధరకి అమ్మి ఆ డబ్బులు తీసుకుని రాజధానికి తిరిగి వెళ్తూ ఉండేవాడు. ప్రతి సంవత్సరం అలా వచ్చి స్వగ్రామానికి వచ్చి చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఒకసారి ఒక ఏడాది ఆ విధంగానే తన గ్రామానికి వస్తాడు. వచ్చి ఆ కుప్పలన్నీ నూర్చి ధాన్యమంతా పొలాల్లోనూ రాసులుగా పోసి ఉంచుతారు. మధ్యాహ్నం సమయంలో ఈ సిద్ధాంతి గారు ఆ పనులన్నీ అయిన తర్వాత కాస్త భోజనం చేసి విశ్రాంతి తీసుకుని సాయంకాలం లేచి ఆ చల్లగాలికి అవసారాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అదే సమయానికి ఆ ఊరి చాకలి ఉతికిన బట్టలన్నీ గాడిద మీద వేసుకుని ఇంటికి వెళ్తూ ఈ సిద్ధాంతి గారిని చూసి ఆగి, ఏం బాబు, ధాన్యమంతా పొలంలోనే ఉన్నట్లుంది, త్వరగా ఇల్లు చేర్పించుకోండి, ఇంకా చూస్తారేమిటి అంటాడు. సిద్ధాంతి గారు అంటాడు, చేస్తాను, ఇంకా అప్పుడే ఏం తొందర వచ్చింది అని అంటారు. అనేటప్పటికీ, అదేంటి బాబు అలా అంటారు, తొందర ఏముంది అంటారేంటి, ఇంకో గంటలో పెద్ద ఉరుములు మెరుపులతో పెద్ద పెద్ద గాలులతో వర్షం రాబోతోంది అని ఆదుర్దగా అంటాడు ఆ చాకలి. అనేటప్పటికీ సిద్ధాంతి గారు నవ్వి, నీ జోష్యం అఘోరించినట్లే ఉందిరా, ఈ కార్తెలో వానలు ఏమిటిరా, ఇప్పుడు ఏమి వానలు రావు, ఏమీ రావు, అందులో అంత పెద్ద పెద్ద వానలు ఎక్కడొస్తాయి, ఏమీ రావు, అయినా చూడు ఆకాశం వైపు చూడు ఎంత నిర్మలంగా ఉందో, ఎక్కడైనా ఒక్క మబ్బు తునకైనా ఉందా, చల్లటి గాలి ఎక్కడి నుంచైనా వీస్తోందా, అసలు నీ జ్యోతిష్యం మండిపోయినట్టే ఉంది, ఇట్లా తెలిసి తెలియని విషయాలు పెద్దలతో ఎప్పుడూ మాట్లాడకు అని చెప్పి సిద్ధాంతి గారు వాడిని కసిరినట్టు మాట్లాడేటప్పటికీ ఆ చాకలి అంటాడు, అదేంటో నాకు తెలియదు బాబుగారు, మీ మంచి గోరే చెబుతున్నాను, కార్తెలు ఆ సంగతి అవన్నీ నాకేం తెలియవు, ఇంకొక కొద్ది నిమిషాల్లో పెద్ద వర్షం రాబోతోందని మట్టుకి నాకు తెలుసు, ఇది మట్టుకి నిజము అని చెప్పి అంటాడు. వెంటనే మీరు బళ్ళని పొలాలకి తోలించండి, ఒక్క గింజ కూడా పొలంలో ఉండకుండా ధాన్యమంతా ఇంటికి తెప్పించుకోండి, లేకపోతే బంగారం లాంటి ఆ పంటంతా నిష్కారణంగా వానపాలైపోతుంది అంటూ చాకలి ఆ సిద్ధాంతి గారికి మరోసారి హెచ్చరించి తన గాడిదని అదిలించుకుని ముందుకి ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ సిద్ధాంతి గారు వాడి అమాయకత్వానికి నవ్వుకుంటూ ఒక్కసారి అలా తలపైకెత్తి ఆకాశాన్ని వైపు చూస్తారు. ఆకాశం వైపు అలా కలిగి తిరిగి చూసేటప్పటికి ఒక మూల చిటికెడు వేలంతా మబ్బుతునకు ఒక్కటి అలా కనిపిస్తుంది. మరి కొంచెం సేపటికి పెద్ద పెద్ద కారు మేఘాలు వాయువేగంతో అన్ని వైపుల నుంచి కమ్ముకొచ్చేస్తుంది. ఆకాశం అంతా నల్లగా అయిపోతుంది. సూర్యుడు ఎక్కడా కనిపించడు, మొత్తం చీకటైపోతుంది. పెద్ద పెద్ద మానులు కుక్కటి వేళ్లతో సహా పెళ్ళగింపబడతాయా అన్నంత పెద్ద పెద్ద గాలులతో పెద్దగా వర్షం మొదలవుతుంది. అలాగా ఒక గంట సేపు పెద్ద వర్షం పడుతుంది. ఈ సిద్ధాంతి గారికి పాపం ఏం చేయాలో తోచలేదు. చాకలి చెప్పినప్పుడే ధాన్యం నేను కనుక ఇంటికి చేరవేసుకుని ఉంటే నష్టం వచ్చేది కాదు నాకు, ఈ పంచాంగం ప్రకారం చూస్తే అసలు ఈ సమయంలో వాన కురిసే అవకాశమే లేదు, నేను చాకలి మాటని లక్ష్య పెట్టలేదే, ఎంత నష్టపోయాను అని మనసులో అనుకుంటాడు.
అనుకుని సిద్ధాంతి గారు ఏం చేస్తాడు, ఈ వర్షం అంతా తగ్గిపోయిన తర్వాత గబగబా చాకలి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి, ఒరే చాకలి, నువ్వు చెప్పినట్లే చిత్రంగా వాన వచ్చిందిరా, నీకు తప్పక జ్యోతిష్యం తెలిసే ఉంటుంది, ఎవరి దగ్గర నేర్చుకున్నావురా, నీ గురువుగారు ఎవరు అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ చాకలి అంటాడు, గురువు ఎవరో అంటారేంటి బాబు, నా గాడిదే నాకు గురువు, అదే నాకు జోష్యం చెప్తుంది, దాని ముందు పంచాంగాలు అవి ఏమీ పనికిరావు, ఇంకొక 3-4 గడియల్లో వాన రాబోతోంది అనగా దాని ఒంటి మీద రోమాలన్నీ అంటే వెంట్రుకలు అనమాట నిక్కపొడుచుకున్నట్టు నిలబడతాయి. అప్పుడే దాని చెవులు కళ్ళు కూడా పైకి తిప్పి మనకెవ్వరికీ వినబడని వాన కోసం ఎదురు చూస్తున్నట్టు ఆలకిస్తున్నట్టు ఉంటాయి. తర్వాత అదేమో దాని తోక ముడిచి అటు ఇటు చిందులు తొక్కుతూ ఉంటుంది. ఇదంతా నేను చాలా సంవత్సరాల నుంచి పరిశీలనగా చూస్తున్నాను. అలా జరిగిన కాసేపటికే కొన్ని నిమిషాలకే వర్షం వస్తుంది, పెద్ద వర్షం పడుతుంది, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది బాబుగారు, అందుకనే అది చూసే నేను మిమ్మల్ని హెచ్చరించాను, మీరు వినలేదు నా మాట అని అంటాడు చాకలి. అనేటప్పటికీ సిద్ధాంతి గారు, అయ్యో అవునా అని చెప్పి వెళ్ళిపోతూ ఒరే నీకు పుణ్యం ఉంటుందిరా, ఇవాళ జరిగిన సంగతి ఎవ్వరికీ చెప్పకు, నా పరువు కాస్తా పోతుంది అని ఈ చాకలిని బతిమాలుకుంటాడు ఆ సిద్ధాంతి గారు. బతిమాలుకుని, కానీ అది గ్రామము, ఒక ఇంట్లో జరిగిన విషయం నిమిషంలో మొత్తం అంతా అందరికీ చేరుతుంది కదా, అలాగే అందరికీ తెలిసిపోతుంది. అందరికీ తెలిసిపోయి ఇంకా సిద్ధాంతి గారి దగ్గరికి ఎవ్వరు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి అంటే క్రమంగా తగ్గుతారనమాట. అంత పూర్వంలాగా బోల్డ్ మంది రారు. నెమ్మదిగా అతని దగ్గరికి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి నెమ్మదిగా క్రమంగా తగ్గిపోతారు. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి, పశుపక్షాదులు గనక మనం పరిశీలించాము అంటే వాటి యొక్క చేష్టల మూలంగా మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఈ విషయం శాస్త్రజ్ఞులు కూడా నిరూపించారు. ఈ అడవిలో ఈ పులి, సింహం ఇట్లాంటి మృగాలన్నీ కూడా అవి తుఫాన్ వస్తున్నప్పుడు, పెద్ద పెద్ద గాలి వర్షాలు వస్తున్నప్పుడు వాటి యొక్క ప్రవర్తనలో మార్పులు వస్తాయిట. అలాగే సునామీ వస్తున్నప్పుడు ఆ సముద్రంలో ఉన్న చేపలు, ఆ సముద్రంలో ఉండే జంతువులు వాటి యొక్క ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయిట. అవన్నీ గనక మనం పరిశీలనగా గనక మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. అందుకని ఈ పశుపక్షాదుల ద్వారా కూడా మనం ఈ వాతావరణంలో జరిగే మార్పుల్ని మనం తెలుసుకోవచ్చు. అనుభవపూర్వకంగా పూర్వం పెద్దవాళ్ళందరూ తెలుసుకొని కొన్ని అలాగా పాటిస్తూ ఉండేవారనమాట. సరేనా మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.